నా పేరు గద్దపాటి రేణుక. చెరువన్నారం. మాది వివో2 అధ్యక్షురాలిని నేను. నన్ను ఎన్నుకొని 1 సంవత్సరం అవుతుంది. గత సంవత్సరం నుంచి నేను ఎక్కిన కానించి వెళ్ళి వివో లెక్కలు అడుగుతున్నా మా వివోఏని. కానీ వివోఏ చెవుకొని నాగమని నాకు ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. నేను ఎక్కిన ఒక 1 మంత్కే మార్కెటింగ్ వచ్చింది. మార్కెటింగ్కి 3,28,000 డ్రా చేసుకొచ్చింది పాత ఓబీల పేరు మీద. నా హ్యాండ్ ఓవర్లో పాత ఓబీల పేరు మీద ఎట్లా డ్రా చేసుకొస్తావు? ఆ 3,28,000 ఏమేమి ఖర్చు పెట్టినామో చెప్పని వివరాలు అడిగితే నాతో గొడవ పెట్టుకొని నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నాకు ఒక అకౌంట్ చేంజ్ చేయడానికి కూడా ఒక 5 months దాకా అకౌంట్ చేంజ్ చేయలేదు. తర్వాత అకౌంట్ చేంజ్ చేసిన తర్వాత నేను లెక్కలు అడిగితే ఏ సమాచారం నాకు ఇవ్వకుంటే నేను ఏపీఎంకి లెటర్ పెట్టినా కూడా ఏపీఎం నుంచి సీసీ వచ్చిండు. సీసీ పంపిస్తే వచ్చినాక తీసుకుపోయి అకౌంట్ చేంజ్ చేయించినాక లెక్కలు అడగడం స్టార్ట్ చేస్తే ఏ ఇన్ఫర్మేషన్ ఒక 10 సంఘాల దాకా లోన్లు ఇప్పించింది. కనీసం ఒక ఎంసీపీల మీద నాతో సంతకం పెట్టియలేదు, ఎన్ఎజర్ 5 మీద నాతో సంతకం పెట్టియలేదు. ఆఖరికి ఆమె తెచ్చుకున్న జీతం మీద చెక్కు మీద కూడా నా సంతకం ఫోర్జరీ చేసి ఆమె 27,000 డ్రా చేసుకొచ్చింది. ఈ ఎలిగేషన్ నేను వేసి పోలీస్ స్టేషన్లో పిటిషన్ కూడా ఇచ్చేసి వచ్చిన. నేను అడిగితే సోమవారం రోజు సీసీ సార్ ఊళ్ళకి వచ్చిన రోజు అడిగితే వివో మీటింగ్ రోజు బ్యాంకు తీసుకుపోయింది. సర్పంచ్ని సీసీని నన్ను తీసుకుపోయి సోమవారం నాడు చెక్కులు తీసుకొచ్చి చూపిస్తే నేను ఫోర్జరీ చేయలేదు అన్నది. 2 months 3 months అవుతుంది. ఇప్పటి వరకు కనీసం ఆ చెక్కులు తీసుకురాలేదు, నాకు చూపించలేదు. మార్కెటింగ్కి ప్రతి ఇయర్ కమిషన్ వస్తుంది, ఎంత వస్తుంది, ఏం చేసినాం అని అంటే కూడా చెప్పట్లేదు. శ్రీనిధి లోన్లు ప్రతి సభ్యురాలు తీసుకుంది. 27 సంఘాల పేరు మీద మాకు 12,66,000 బకాయి ఉంది. కానీ అన్ని సంఘాలకు నేను ఫోన్ చేసి కనుక్కుంటే అందరం కట్టినాము. ప్రతి సంఘాల సభ్యుల కాడ రిసిప్ట్లు ఉన్నాయి. మరి రిసిప్ట్లు ఉన్నాక మేము కట్టిన పైసలు ఎక్కడ పోయినాయి అని వివోఏ అని అడిగితే రాంగ్ అడ్జస్ట్మెంట్ జరిగిందని చెప్పింది. రాంగ్ అడ్జస్ట్మెంట్ ఎట్లా జరుగుతుంది? ఒక వివోఏ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే సీసీ అక్కడ రాంగ్ అడ్జస్ట్మెంట్ చేయగలుగుతాడు. కానీ ఇంతవరకు మాకు రాంగ్ అడ్జస్ట్మెంట్ ఎవరి పేరు మీద జరిగింది, ఎంత జరిగింది అని అంటే మాకు ఏ వివరాలు చెప్పలేదు. ప్రతి సంఘం సభ్యురాలు డబ్బులు కట్టినాక రాంగ్ అడ్జస్ట్మెంట్ ఏ సభ్యురాలకి చేసింది, ఎంత చేసింది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఫిక్స్డ్ డిపాజిట్ మీద 3,63,000 వచ్చినాయి మా సంఘబంధానికి 3 yearsకి. కానీ 3,63,000 లేవు. ట్రాన్స్ఫర్ పెట్టింది శ్రీనిధికి. ఎందుకు పెట్టినావు నువ్వు? అన్ని సంఘాల సభ్యురాలు డబ్బులు కట్టినాక 3,63,000 ఇంకెవరికి నువ్వు ట్రాన్స్ఫర్ పెట్టినా, ఎవరికి అడ్జస్ట్ చేసిన డీటెయిల్స్ అడిగితే నాతో గొడవ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాది కదా అని అట్లా ఇట్లా నాతో సొక్క తిట్టింది. నేను గట్టిగా అడిగితే నీకు 2 లక్షలు ఇస్తా, నువ్వు నోరు మూసుకొని ఊకో అని కూడా అన్నది ఆఖరికి. అయినా కూడా నేను ఊకొని నేను అడుగుతా, అందరి సొమ్ము ఒక 30-40 లక్షల స్కామ్ ఉంది ఇందులో, ఎందుకు ఇట్లా నువ్వు మంది సొమ్ములు తీసుకుంటున్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్పిన. మార్కెట్ విషయంలో కూడా సమ్మర్లో కాంటాలు ప్రతి కాంటా 2 కిలోలు సెట్ చేయించి ప్రతి రైతు దగ్గర బస్తాకు 41 కిలోకి 43 కిలోలు జోకించుకుంది. కానీ బయట 41 కిలో కాంటా సెట్ చేపించడం వల్ల 41 కిలో కనపడింది. మార్కెట్ విషయంలో కూడా బస్తాకు 2 కిలోలు అట్లా తీసి మిల్లు కానించి డబ్బులు తీసుకొచ్చుకుంది. నేను ఏపీఎం సార్కు పిటిషన్ ఇచ్చిన, కలెక్టర్కి ఒక పిటిషన్ ఇచ్చిన, పీడీకి ఇచ్చిన, అందరికి అడిగిపోయినా. జిల్లా నుంచి ఒక 1 month బ్యాక్ అధికారులు వచ్చిర్రు. కానీ ఇక్కడికి వచ్చి మాకు ఏ న్యాయం చేయలేదు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సంఘాల కాడ లోన్లు ఇప్పించి కూడా ప్రతి సంఘం కాడ 3,000 4,000 దౌర్జన్యంగా అడుక్కుంటుంది. కానీ అట్లా తీసుకునే రూల్ లేదు. ఒకవేళ వాళ్ళు ఇస్తే తీసుకోవాలి. కానీ ఆమె ఎందుకు అట్లా తీసుకుంటున్నావా అని నేను అడిగిన. సంఘాలకు కూడా ఇవ్వద్దు అట్లా, 3,000 కాదు 2,000 కాదు, మీకు బుద్ధులు ఉంటే ఒక 500 ఇస్తే తీసుకోవాల్సింది. కానీ ఆమె డిమాండ్ చేసే రూల్ లేదు, మీరు ఇచ్చే రూల్ కూడా లేదు, ఇవ్వద్దని నేను చెప్పిన. ప్రతి సంఘం సభ్యురాలకు చెప్పిన నేను. కానీ అయినా కూడా అట్లనే బెదిరించి దౌర్జన్యంగా తీసుకుంది మా వివోఏ. ఇప్పటివరకు మాకు లెక్కలు చెప్పకపోగా మమ్మల్ని తిట్టడం, ఒక 30-40 లక్షల స్కామ్ జరిగిందంటే మేము కష్టం చేసుకొని బతికే మహిళలం. మా మహిళా సంఘాల మీదనే ఉందా ఈ దౌర్జన్యము? మా కట్టంగూరు మండలానికి 5 కోట్ల దాకా ఉంది శ్రీనిధి బకాయి. 5 కోట్లు ఎక్కడ పోయినాయి? వివోఏలు కరెక్ట్గా పనిచేస్తే ఈ 5 కోట్లు ఎక్కడ పోయినాయి? సభ్యుల మీద ఉన్నాయా? సరే సభ్యుల మీద ఉంటే సభ్యుల ఇంటికి పోదాం పదా, ఎవరు కట్టట్లేదా ఆ సభ్యులను అడుగుదాం పదా అన్న. ఇప్పుడు ఈ రోజు అధికారులు ఏపీఎం సార్ సీసీ సారు ఒక వారం రోజుల కింద ఫోన్ చేసి మేము లెక్కలు చెప్పడానికి వస్తున్నాం సర్పంచ్ గారు, ఎప్పుడు రమ్మంటారని సర్పంచ్ని అడిగిండు. సర్పంచ్ నాకు కాల్ చేసి ఏపీఎం సార్ ఇట్లా ఫోన్ చేసిండు, ఎప్పుడు రమ్మంటున్నావురా లెక్కలకు అంటానని అన్నాడు. అంటే నేను సంఘాల వాళ్ళకి చెప్పుకోవాలి, అయినా నాకు ఫోన్ చేయాలి కదా, లెక్కలు చెప్తానికి వస్తున్నావా, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నీకెందుకు చేసిండు అంటే నేను ఒక సర్పంచ్ కాబట్టి చేసిండో ఏమో అని అన్నాడు. అంటే అట్లా కూడా నేను ఏపీఎం సార్కి ఫోన్ చేసి అడిగితే చెప్తాం అమ్మ, మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం అన్నారు. సో మండే రోజు రాండి సార్ అని చెప్పిన. మండే వచ్చింది. నిన్న సండే ఫోన్ చేసిన, సార్ మరి రేపు వస్తురా రావట్లేరా, సంఘాల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పిన నేను. అంటే ఇచ్చుకో అమ్మ, మేము 10 వరకు ఆడనే ఉంటామని అన్నారు. 10కి కాల్ చేసిన, మేము మధ్యాహ్నం 1కి వస్తామన్నారు. మళ్ళీ 1కి వచ్చి ఇక్కడ కూర్చొని కాల్ చేసి చేయంగా వస్తున్నా, అర్ధ గంటలు వెళ్తున్నా, 10 నిమిషాలలో ఆడ ఉంటున్నానని అట్లా 1కి కానించి మమ్మల్ని ఈడ కుసబెట్టి 5కి వచ్చిర్రు.
9ంటికి వచ్చి మళ్ళీ ఏ ఎవిడెన్స్ ఏ ప్రూఫ్ లేకుంటే ఈడికి వచ్చి రాసుకొని మాకు ఒకనాడు డేట్ ఇవ్వరి, ఆ డేట్ నాడు మేము వస్తాం అంటే మీ కాడ ఏ ప్రూఫ్ లేదు ఏ లెక్కలు చెప్పడా తలుచుకోనప్పుడు మీరు ఎందుకు వచ్చిర్రు? వస్తామని వారం రోజుల కింద ఎందుకు ఫోన్ చేసిర్రు మాకు? వీళ్ళు ఎన్ని రోజుల నుంచి కాలయాపన చేస్తారు అధికారులు? 1 ఇయర్, గత 1 ఇయర్ నుంచి నన్ను ఇట్లానే ప్రతి ఒక్క ఆఫీసర్కి ఇచ్చిన నేను. జరిగిందండి స్కామ్ మీ దృష్టిలో? 40 lakhs 50 lakhs ఉంటుంది సార్. ఓన్లీ ఒక శ్రీనిధి మీదనే 16 లక్షలు ఉంది. ఇప్పుడు ఎవరెవరిని బంధించారు మీరు? ఏపీఎం సార్ను, సీసీని, సర్పంచ్ని. సర్పంచ్ పాత్ర ఏమైనా ఉందా? సర్పంచ్ పాత్ర ఏం లేదు. సర్పంచ్ కూడా మాకు గట్టిగా మాట్లాడతలేడు అని తీసుకుపోయి అల్లేసినాం. మీరు ఏం కోరుకుంటున్నారు నెక్స్ట్? మా మహిళా సంఘాలలో మాకు న్యాయం కావాలి. మేము కట్టిన పైసలు ఎక్కడ పోయినాయి, మా లెక్కలు మాకు కావాలి. ఎవరి పేరు మీద ఎంత ఉన్నాయో ఆ బకాయిలు ప్రతి సభ్యురాలు కట్టింది తీసుకుపోయి ఆడ కట్టియాలి మాకు, అంతే. ఎవరి పేరు మీద మేము కట్టము, మాకు ఇంట్రెస్ట్లు పడ్డాయి. మేము 7వ తారీఖు కట్టినా కూడా శ్రీనిధి 25వ తారీఖు తీసుకుపోయి ట్రాన్స్ఫర్ పెట్టింది శ్రీనిధికి. మాకు అప్పటి వరకు కూడా మాకు ఇంట్రెస్ట్ పడ్డది. ఇంట్రెస్ట్తో సహా మాకు ఆ వివోఏ కంచి లెక్కలు చెప్పియాలి, కట్టియాలి. నమస్కారం. ఈరోజు మన కట్టంగూరు మండల పరిధిలో ఉన్నటువంటి చెరువన్నారం శ్రీనిధి రికవరీ కోసం అనేది రావడం జరిగింది. నా పేరు రాములు, ఏపీఎం కట్టంగూరు అండి. అందులో మన ఎస్హెచ్జి వివో అధ్యక్షురాలు ప్లస్ ఎస్హెచ్జి మెంబర్స్ శ్రీనిధి లెక్కల గురించి అడగడం జరిగింది. తర్వాత గతంలో కూడా మిగతా సంఘబంధం లెక్కల గురించి అడగడం జరిగింది. అదేవిధంగా మార్కెటింగ్ సెంటరు సంబంధించిన దానికి కూడా సెంటర్ గురించి కూడా కమిటీ వేయడానికి కోసం అనేది చెప్పారు. ఇంకా దానికి సంబంధించినటువంటి ఏదైతే శ్రీనిధి సంబంధించిన లెక్కల్ని మనం చూస్తే 28 సంఘాలు పెండెన్సీ ఉండే సార్, అవి చూసినాము. దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని రోజు ఒక 4-5 సంఘాల నుంచి లెక్కలు చేయించేసి క్లియర్ చేయించడానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం సార్. దాని ప్రకారం క్లియర్ చేసి లెక్కలు కూడా 7వ తారీఖు నాడు మనకు వివో మీటింగ్ ఉంటుంది, సంఘబంధ మీటింగ్ ఉంటుంది. సంఘబంధ మీటింగ్లో లెక్కలు చెప్పడానికి గతంలో కూడా 2 వివో మీటింగ్లో కూడా హాజరై కొంత లెక్కలు చెప్పడం జరిగింది, కొంత సహకరించడం జరిగింది. ఇంకా పూర్తిగా వీళ్ళకి పూర్తిగా వివరాలు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం పై అధికారులను అనుసరించి.